సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ఈరోజు మరి ఆరాధనకు సంబంధించిన ప్రసంగాలు దేవుని దాసురాలుగా ప్రభు ఇచ్చిన ప్రేరణతో మీకు అందిస్తూ ఉన్నాను. మరి విధేయతే ఆరాధన, ఒబీడియన్స్ ఇస్ వర్షిప్. అంటే పాటలు పాడడం ఆరాధన, ప్రార్థన చేయడం ఆరాధన, దేవుని సన్నిధికి రావడం ఆరాధన, ఆయనకు మొరపెట్టడం ఆరాధన, ఆయనను ఘనపరచడం ఆరాధన. కానీ అన్నిటికంటే మించిన ఆరాధన ఏది? విధేయత ఆరాధన. ఎప్పుడు ఆయనకు విధేయత అయి ఉంటావు నువ్వు? ఎప్పుడైతే ఆయనను ఘనపరుస్తావు, గౌరవిస్తావు, ప్రేమిస్తావు. వెన్ యూ గివ్ గాడ్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్, దేవునికి అత్యధికమైన స్థాయిని నీ జీవితంలో ఇస్తావు, నువ్వు హత్తుకొని బ్రతుకుతావు, తప్పకుండా దేవునికి విధేయత నీవు చూపెడతావు. సో వెన్ యూ లవ్ గాడ్, ఒబీడియన్స్ బికమ్స్ వెరీ ఈజీ. ఎప్పుడైతే దేవుని మిక్కటంగా ప్రేమిస్తావో, దేవుని మాట వినడం కూడా నీకు చాలా సునాయాసం అయిపోతుంది. అది పెద్ద మరి నీకు కష్టతరం కాదు. వెన్ యూ లవ్ గాడ్ యూ విల్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. ఎప్పుడైతే యేసును ప్రేమిస్తావో, యేసు చెప్పిన మాటల ప్రకారం నీ జీవితం కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటావు. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఈరోజు మన అంశం విధేయతే ఆరాధన, ఒబీడియన్స్ ఇస్ వర్షిప్. మీరు నన్ను ప్రేమించడం, నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందురు, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించు. ఆత్మ కూడా ఎవరికి ఇస్తాడు దేవుడు అంటే విధేయత గల వారికి ఇస్తాడు. ఈరోజు మరి ఆరాధనకు సంబంధించిన ప్రసంగాలు దేవుని దాసురాలుగా ప్రభు ఇచ్చిన ప్రేరణతో మీకు అందిస్తూ ఉన్నాను. మరి విధేయతే ఆరాధన, ఒబీడియన్స్ ఇస్ వర్షిప్. అంటే పాటలు పాడడం ఆరాధన, ప్రార్థన చేయడం ఆరాధన, దేవుని సన్నిధికి రావడం ఆరాధన, ఆయనకు మొరపెట్టడం ఆరాధన, ఆయనను ఘనపరచడం ఆరాధన. కానీ అన్నిటికంటే మించిన ఆరాధన ఏది? విధేయత ఆరాధన. ఎప్పుడు ఆయనకు విధేయత అయి ఉంటావు నువ్వు? ఎప్పుడైతే ఆయనను ఘనపరుస్తావు, గౌరవిస్తావు, ప్రేమిస్తావు. వెన్ యూ గివ్ గాడ్ ద హైయెస్ట్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్, దేవునికి అత్యధికమైన స్థాయిని నీ జీవితంలో ఇస్తావు, నువ్వు హత్తుకొని బ్రతుకుతావు, తప్పకుండా దేవునికి విధేయత నీవు చూపెడతావు. సో వెన్ యూ లవ్ గాడ్, ఒబీడియన్స్ బికమ్స్ వెరీ ఈజీ. ఎప్పుడైతే దేవుని మిక్కటంగా ప్రేమిస్తావో, దేవుని మాట వినడం కూడా నీకు చాలా సునాయాసం అయిపోతుంది. అది పెద్ద మరి నీకు కష్టతరం కాదు. వెన్ యూ లవ్ గాడ్ యూ విల్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. ఎప్పుడైతే యేసును ప్రేమిస్తావో, యేసు చెప్పిన మాటల ప్రకారం నీ జీవితం కట్టుకోవడానికి సిద్ధంగా ఉంటావు. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఈరోజు మన అంశం విధేయతే ఆరాధన, ఒబీడియన్స్ ఇస్ వర్షిప్. మీరు నన్ను ప్రేమించడం, నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందురు, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించు. ఆత్మ కూడా ఎవరికి ఇస్తాడు దేవుడు అంటే విధేయత గల వారికి ఇస్తాడు. దోస్ ఓబే గాడ్ విల్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. వాడు విధేయత చూపెట్టకుండా వాడు అక్రమమైన జీవితం జీవిస్తూ వాడు పాపం చేసేవానికి దేవుని ఆత్మ ఉండదు కదా. అందుకే అంటున్నాడు, నన్ను ప్రేమిస్తే మీరు నా ఆజ్ఞలు గైకుంటారు, నా ఆజ్ఞలు గైకుంటే నా ఆత్మను మీకు ఇస్తాను. విధేయత గల వారికి పరిశుద్ధాత్ముడు దిగొస్తాడు వారి మీద. వాళ్ళ చర్యలన్నీ కూడా పరిశుద్ధాత్మ పూర్ణత్వం ఉంటుంది.
అలాగే చూడండి 23వ వచనం, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకోను. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పి మనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీలు ఉంటుందా? నెవర్. వెన్ యూ లవ్ గాడ్ యూ కీప్ హిస్ ప్రిసెప్ట్స్, వెన్ యూ లవ్ గాడ్ యూ ఒబే హిమ్. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకోను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఒకడు దేవుని ప్రేమించి విధేయత చూపితే ఎంత లాభమో చూడండి. మేము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మేము వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. ఇంకా వానికి ఏం కొదవ? 1+3 ఈజ్ అ గ్రేట్ మెజారిటీ. తర్వాత నన్ను ప్రేమించిన వాడు నా మాటలు గైకోను. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రివే. అంటే లోకంలో నువ్వు ఒంటరి కావన్నమాట. ఎటువంటి వ్యాధి సోకినా నువ్వు ఒంటరి కాదు. నువ్వు ఎలాంటి ఐసోలేషన్ క్యాంప్ అయినా నీకు ఒంటరి కావు. ఎందుకంటే నువ్వు ప్రేమిస్తున్నావు, దేవునికి విధేయత చూపుతున్నావు కాబట్టి దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఒకడు ప్రేమిస్తే దేవుని మాట వింటాడు, దేవుని మాట వింటే తండ్రి వాడిని ప్రేమిస్తాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వాని దగ్గరకు వచ్చేస్తుంది. తండ్రి ప్రేమ, యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఎల్లప్పుడూ ఆ విశ్వాసికి తోడు ఉంటుంది. ఎంత బలిష్టమైన కార్యం ఇది, ఎంత బలం. కాబట్టి మనము విధేయత చూపి దేవుని ఆరాధించాలి, విధేయత చూపాలి. ఎవ్రీ వర్డ్ ఇన్ ద బైబిల్ ఈజ్ టు బి ఒబేడ్. చూడండి, పాపము ఎలాగో ప్రవేశించింది ఈ లోకంలో అంటే అవిధేయతతోనే పాపం ప్రవేశించింది. ఆదాము వాళ్ళకు పరిదేశించి అంత చక్కని రమ్యమైన తోటలో వారిని పెడితే పాపం చేసినారు, అవిధేయత చూపెట్టినారు. ద ఫస్ట్ కపుల్ దే డిజొబేడ్ గాడ్ అండ్ కమిటెడ్ సిన్. ఆ పాపము వారు చేసిన అవిధేయతనే పాపం. వారు చేసింది దొంగతనం కాదు, వ్యభిచారం కాదు, వారు చేసింది అవిధేయత. సో మొట్టమొదటి పాపం పరిశుద్ధ గ్రంథంలో ఆరంభమైందే అవిధేయతతో. అవిధేయత ఎంత గొప్ప పాపం చూడండి. అవిధేయతతోనే పాపం ప్రవేశించింది. అవిధేయతతోనే వారు పరదేశం నుండి వెళ్ళగొట్టబడినారు. అవిధేయతతోనే వారు మరి పాపం ద్వారా లోకానికి మరణం వచ్చింది. పాపం ప్రవేశించినప్పుడు పాపం వల్ల వచ్చు జీతం ఏమైంది? మరణమైంది. సో అవిధేయత ఈజ్ ఏ గ్రేవ్ సిన్, డిజొబీడియన్స్ ఈజ్ ఎ గ్రేవ్ సిన్. ఈ అవిధేయత మానుకొని విశ్వాసి విధేయత చూపుతూ ఆ విధేయత ద్వారా దేవుని గణపరచాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడు దేవుని విధేయుడు అన్నాడంటే దేవుడు ఎంత మహిమపరచబడుతున్నాడు చూడండి. వాళ్ళు ఎప్పుడు దేవుని మాట వింటారండి, దేవుని విరుద్ధంగా ఒక్క పని చేయరండి అంటే ఎంత ఘనత దేవుని. అది ఒక ఆరాధనగా దేవుడు అంగీకరిస్తాడు. ఒబీడియన్స్ ఈజ్ ఆల్వేస్ కౌంటెడ్ యాజ్ వర్షిప్ అంటు గాడ్. అదే ఆరాధన. మనం చాలా పొరపడతాం కదా, డ్రమ్ము గట్టి కొడితే ఆరాధన, వాయిద్యాలు బగల కొడితే ఆరాధన, లేకుంటే స్వరం ఎత్తి గొంతెత్తి కేక పెడితే ఆరాధన కాదని ముందే చెప్పినాను నేను. వెన్ యూ ఒబే గాడ్ ఇట్ ఈస్ వర్షిప్. నీ జీవితం ద్వారా దేవుడు గణపరచబడుతున్నాడు అన్నట్టు. పాట పాడొద్దని, చేతులు ఎత్తొద్దని, చప్పట్లు కొట్టొద్దని, వాయిద్యాలు వాయించొద్దని కాదు. బట్ ద ట్రూ వర్షిప్ ఈజ్ వెన్ యూ ఒబే గాడ్. ఒబే గాడ్. ఇక్కడ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనాలనే చదువుతున్నాను. అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రం గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించు. చూడండి, ఎ లీడర్ హూ హ్యాస్ టు లీడ్ lakhs and lakhs of people, Israelites, into promised land Canaan. వాగ్దానం చేయబడిన కనాన్లోకి మోషే చనిపోయిన తర్వాత యెహోషువకి ఎంత బాధ్యత. he has to take them to the promised land. is it a small thing to be a leader? ఒక ఇంటికి నాయకునిగా ఉంటేనే నీ భుజాల మీద ఎంత బరువు ఉంటుంది. దైవ జనాన్ని నడిపించాలంటే అది ఆషామాషి కాదు. ఇట్స్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఒక సంఘాన్ని నడిపించడం అంత సునాశం కాదు. ఒక సంఘం వదిలిపెట్టండి, లక్షలాది ఇస్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలను కనాన్లో నడిపించాలంటే ఎంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. కానీ దేవుడు అంటున్నాడు నాయకులందరూ చదవాలి ఈ అధ్యాయం. మొదటి అధ్యాయం 9 వచనాలు కంఠపాఠం నేర్చుకోవాలి ప్రజలను నడిపించేవారు. మన యూపీఎఫ్ సేవకులకు కూడా చెప్తున్నాను, మీరు ఈ 9 వచనాలు చక్కగా చదివి దీని ప్రకారం నడిస్తే యూ కెన్ లీడ్ ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్. 1000 కాదు, లక్షలు కాదు, కోట్ల జనాలు నడిపించడానికి యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 9 వచనాలు మీరు పాటిస్తే చాలు. ఇక్కడ దేవుని మాటలు ఇవి. ఇట్ కేమ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్ టు ద యంగ్ లీడర్ జాషువా. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లదు. నువ్వు దేవుని వాక్యం దివారాత్రం ధ్యానిస్తే నీ ప్రవర్తన చక్కగా ఉంటుంది. ఎవరు వేలు పెట్టి నిన్ను తిరస్కరించరు. నువ్వు నడుచు మార్గం అంతటిలో దేవుడు తోడుంటాడు. నీ ప్రవర్తన అంతటిలో నువ్వు చాలా చక్కగా ప్రవర్తించగలుగుతావు.
ఎంత మంచి మాటలు, దేవుని స్తోత్రం. అందుకే విధేయత గల ఆత్మ కావాలని ప్రార్థన చేయాలి. అవిధేయత మనము తొలగించుకోవాలి. ఓన్లీ వెన్ వి ఒబే ద లార్డ్ వి సక్సీడ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ దట్ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్. ఎప్పుడైతే మనం దేవునికి విధేయులైతామో అప్పుడు మన జీవితాల్లో మనము విజయాన్ని సాధిస్తాం. ఆ విజయమే దేవునికి ఘనతనిస్తుంది. అదొక ఆరాధనతో సమానమని మనము నేర్చుకుంటున్నాం. యూ టు లవ్ గాడ్ అండ్ యూ టు ఒబే గాడ్. దట్ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్. అదొక ఆరాధన. దట్స్ వర్షిపింగ్ గాడ్. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. 21వ వచనం. అబద్ధ బోధకుల గురించి చెప్పిన తర్వాత 21వ వచనంలో అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. ప్రభువా ప్రభువా అని అందరూ పాడతారు. ఇంతమంది పాటలు పాడినారు. మరి పాడిన వారందరూ ప్రార్థన చేసి పాడినారా? పాడిన వారందరూ దేవునికి విధేయత చూపెడుతున్నారా, లేకుంటే పెదవులతో కూని రాగాలతో పాడుతున్నారా? అది వాళ్ళు ప్రశ్నించుకోవాలి. హౌ దేర్ హార్ట్స్ ఆర్ బిఫోర్ ద లార్డ్. ఇప్పుడు నేను ఎవరికి హార్ట్ సర్జరీ చేసి నేను చూడలేను కదా. దేవుడొక్కడే అంతరింద్రియములను పరీక్షించేవాడు. నువ్వు పాపం చేసి పాడుతున్నావా, నువ్వు అవిధేయత చూపి పాడుతున్నావా, అక్రమం చేసి పాడుతున్నావా, దేవుడు ఎరుగు. అందుకే ప్రభు అంటున్నాడు, దేవుని ఆరాధించడానికి ఎవరైతే ఆరాధనలో పాలు పొందుతున్నారో అది మీకు ఒక ఆధిక్యత మీకు భావించాలి. యు ఆర్ లీడింగ్ పీపుల్ ఇన్ వర్షిప్, యు ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ సింగింగ్, యు ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ప్లేయింగ్ ద ఆర్గన్స్. యు ఆర్ సచ్ ఎ ప్రివిలేజ్డ్ చోజన్ బై గాడ్. దేవుడు ఎన్నుకున్నాడు మేము. అందుకే మహోన్నతుడైన దేవుని సేవకులుగా ఉండడం స్వల్ప విషయమా? నువ్వు ఏ స్థాయిలో ఉండి ఈరోజు ఆ టెక్నికల్ స్టాఫ్, ఐ మీన్ టెక్నికల్ స్టాఫ్ ఆల్సో, దేవుని కార్యాల్లో టెక్నికాలిటీస్ అవన్నీ దేవుడు నీకు ఇచ్చిన వరం, అది వాడుతున్నావు. జూమ్లో ప్రజలను ఆరాధనలో నడిపిస్తున్నావు అంటే అది స్వల్ప విషయమా? దేవుడు నేను ఎన్నుకున్నాడు అంటే ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఆ విధేయత, దేవునికి విధేయత అన్ని విషయాలు చూపెడితేనే అట్టి పవిత్రమైన కార్యాల్లో మీరు పాల్పొందాలి. లేకపోతే దేవుని దగ్గర అందుకే సిద్ధపాటు కావాలని ఎందుకంటాం? ఆదివారం నువ్వు ఆరాధించాలంటే శనివారం నిన్ను నీవు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఎలా ఉండినావు ఈ వారం అంతా? ప్రభు బలలో పాల్పొందాలి. నువ్వు సిద్ధపాటుతో రావాలి. శనివారమే సిద్ధపడాలి. ఆ రొట్టె, ఆ ద్రాక్షారసం అంతా అందుబాటులో ఉంది. ఒక యవన స్త్రీకి చెప్పినా నేను, అమ్మాయి నువ్వు మీ ఇంట్లో పాలు పొందుతున్నారా ప్రభు బలలో అంటే, లేదమ్మా అప్పుడు అంతా నిద్రపోతానంట. నేనన్నా దరిద్రం చుట్టుకుంటే జాగ్రత్త అని చెప్పినాను. తిట్టినాను బాగా. ఏం నిద్ర? 7-8 అయినా లేవరా? దేవుడు అంటే గౌరవం లేదా? దేవుడు ఏమిచ్చిన అభిషక్తులు అంటే మర్యాద లేదా? వాళ్ళే మీ కొరకు అల్లటప్ప మాటలు మాట్లాడతారా? వాళ్ళ నోటి నుండి వచ్చే మాటలకు విలువ లేదా? వాళ్ళకు దేవుడిచ్చిన ప్రత్యక్ష చొప్పున వారు విధేయత చూపుతున్నారు కదా, మరి మీరు విధేయత ఎందుకు చూపరు? శనివారం ఎందుకు సిద్ధపాటు లేదు? ఆ రొట్టె జరుగుగా చేత కాలేదమ్మా. యవ్వన బిడ్డ 24 సంవత్సరాలు నీకు రొట్టె, చిన్న రొట్టె చేయడానికి సిద్ధం లేదు. కొద్ది కిస్మిస్ రాత్రి నానబెట్టి ఉదయం లేచి మంచి లక్షణంగా జ్యూస్ చేసుకొని చక్కగా స్నానాలు చేసుకొని కూర్చుంటే తప్పేముంది? అవిధేయత, అక్రమము, అవిధేయత వెంబడి అక్రమం వస్తుంది. ఆ అక్రమం వెంబడి అన్ని శాపాలు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న పనిలో కూడా శ్రద్ధగా ఉండాలి. ప్రతి చిన్న పని, ఎవ్రీ స్మాల్ థింగ్ దట్ బిలాంగ్స్ టు గాడ్ యూ షుడ్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. దెన్ యూ విల్ గెట్ బౌంటిఫుల్ బ్లెస్సింగ్స్. ఎక్కడ పట్టుకోలేని ఆశ. నేను అమ్మాయికి చెప్పినాను, బిడ్డ దేవునికి విధేయత చూపితే పెట్టుకోలేవు ఆశీర్వాదం. జాలనంతగా దీవిస్తాను అన్నాడు కదా, దేవుడే అన్నాడు కదా. కనుక దేవునికి విధేయత చూపెట్టాలి. అది ఆరాధన. ఏదో వచ్చేసి ఏదో హడావుడిగా చేస్తే ఎవరికి కావాలి నీ ఆరాధన? ముందే చెప్పాడు, నువ్వు స్తుతించకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి, పిచ్చుకలు కిచకిచమంటాయి, సముద్రపు అలలు కొట్టుకుంటాయి, చప్పట్లు కొడతాయి. నీ స్తుతి ఎవరికి కావాలి? కనుక ఇక్కడ అందుకే యేసుప్రభు అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు నా తండ్రి చిత్త ప్రకారము చేయడం లేదు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములు ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించు. మనం ఎప్పుడు కూడా అంత పరీక్ష చేసుకోవాలి. అంటే వీ హ్యావ్ టు సర్చ్ ద ఇన్వర్డ్ పార్ట్స్. ఎంత అంతరంగం ఉందో ఆయన సత్యం కోరుతాడు. మనుషుల్ని పై రూపం చూస్తారు, ఎంత తెల్లగా వేసుకున్నావు బట్టలు అని చూస్తారేమో, కానీ నా హృదయం చూసేది ఎవరు? దేవుడు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, మరి మీరు ప్రభువా నోరు తెరిచి మీరు ప్రార్థనలు చేస్తున్నారా, పాటలు పాడుతున్నారా? కానీ మీ హృదయ శుద్ధి దేవుడు చూస్తున్నాడు. తండ్రి చిత్త ప్రకారం చేస్తేనే నీకు పరలోక రాజ్యంలో ప్రవేశం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? మరి ఇవన్నీ దైవ కార్యాలే కదా, మరి ఇవన్నీ దేవునికి మహిమ తేవాలి కదా. దయ్యాలను వెళ్ళగొట్టినరు, వారు ప్రవచించినారు, వారు దేవుని వాక్యం బోధించినారు, వారు పాటలు పాడినారు, అన్నీ చేసినారు దేవుని పేరట.
కానీ దేవుడు అంగీకరించలేదు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగాను. ఐ డోంట్ నో యూ అట్ ఆల్. మీరు ఎన్ని పాటలు పాడినా, 100 పాటలు పాడినారా నాకు తెలియదు. యూ హ్యావ్ నాట్ ఒబేడ్ మీ. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ సింగింగ్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ వర్షిప్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ లీడింగ్ పీపుల్? అసలు మీరు ఎందుకు చేస్తున్నారు ఆ పనులు? దీనివల్ల మీకు ఒరిగేది ఏంటి? మీరు యథార్థంగా నన్ను సేవించలేదు కదా, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని నాకు విధేయత చూపెట్టలేదు కదా, మనపూర్వకంగా మీరు తప్పిపోతున్నారు కదా, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారు కదా. అసలు మీ నా సన్నిధికి రమ్మన్నవాడేవాడు? అలాగే అంటాడు దేవుడు. యెషయా 1వ అధ్యాయం మీరు చదవండి. ఇంట్లో కూర్చున్నారు కదా, అసలు నా ఆభరణములు తొక్కమన్నవాడేవాడు? మీరు నా మాట వినారు కదా, మీరు బలులు అర్పించడానికి వచ్చినారా? మీ బలులు ఎవరికి కావాలి? మీరు చేసే అర్పణలంతా నాకు అసహ్యములు అంటున్నాడు. కనుక విధేయతే ఆరాధన. ఒబేయింగ్ ఇస్ వర్షిప్. ఇక్కడ నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయ వాళ్ళ నా ఎదురుని పొండని వారితో చెప్పును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి. దేవుని మాట వినాలి, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట గైకొనువాడు ధన్యుడని వాక్యంలో ఉంది. ప్రార్థన చేయడం, పాటలు పాడడం, ఆరాధించడం, ధ్యానించడం, మరి ఇవన్నీ అవసరమే, ఆరాధనలో భాగము. కానీ మాట వినడం చాలా శ్రేష్టం. ఇది క్రొత్త నిబంధనలో ఇలా ఉండగా, పాత నిబంధనలో సౌలును దేవుడు తిరస్కరిస్తాడు. సౌల్ వాజ్ రిజెక్టెడ్ టు బీ ద కింగ్ బికాజ్ హీ డిజోబియేడ్ ద లార్డ్స్ కమాండ్. 1 సమూయేలు 15:19-20. నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తేవని సమూయేలు అంటున్నాడు. ఎందుకయ్యా నువ్వు రాజువు, నీవు రాజు స్థానానికి దేవుడు ఆశీర్వదించినాక మళ్ళేంటి దోపుడు సొమ్ము మీద ఎగబడ్డావు? కొందరికి ఎప్పుడు తృప్తి రాదండి. దేవుడు ఎంత దీవించినా కానీ పరుల సొమ్ము ఆశిస్తారు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకెందుకు ఇంత? ఉన్నది పంచిపెట్టు పేదలకు బీదలకు. ఇంకా దోచుకుంటావా? ఇంకా 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 నీ మిద్దలు మేడలు ఎత్తు చేసుకుంటావు. ఏం కొంచెం పోతావని. యోబు 1:21 నేను చదివినాను. ఇంతకుముందు చెప్పిన యవన విధవరాలు భర్త ఒప్పుకోల్పోయిన ఆమెకు పంపించినాను. యోబు 1:21. నా తల్లి గర్భము నుండి నేను దిగంబరిగా వచ్చినాను, దిగంబరిగా నేను అక్కడికి వెళ్దాను, తిరిగి దేవుని దగ్గర వెళ్తాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలిగి. ఇదే పలుకు బిడ్డ. నీ భర్తను దేవుడు ఇచ్చినాడు, తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు నీ పిల్లల్ని పెంచడానికి ధైర్యం పొందుకు. దేవుడు మేమందరం ఉన్నాం, నీకు ధైర్యాన్ని ఇవ్వడు దేవుడు ఉన్నాడు. కాబట్టి అధైర్యపడకని చెప్పినాను. ఏం తీసుకొని పోతావని? యోబు అంతటి వాడు అంటున్నాడు, అంత ఆస్తికర్త, గొడ్లు ఎడ్లు, ఎన్ని మరి ఇండ్లు వాకిండ్లు, పిల్లలు చెల్లెలు అన్నీ ఉన్న యోబు అంటున్నాడు, నేను తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చినాను. ఐ కేమ్ నేకెడ్ ఫ్రమ్ మై మదర్స్ హోమ్, నేకెడ్ విల్ ఐ రిటర్న్. ఏమి తేలేదు, ఏమి తీసుకొని పోలేను. యెహోవా ఇచ్చినాడు, యెహోవా తీసుకొని. చూడండి, లుక్ ఎట్ ద స్ట్రెచ్డ్ మైండ్ ఆఫ్ దట్ సెయింట్. అయితే ఈ కింగ్ సౌలు రాజుగా దేవుడు ఆశీర్వదించిన, చూడండి ఇంకా కావాలి, ఇంకేదేదో కావాలి, అన్నీ దోచుకున్నాడు కదా. దోపుడు సొమ్ము దేవుడు విసర్జించు అన్నది కూడా సంపాదించుకొని పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు కోపగిస్తున్నాడు. ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసిన? ఎందుకు ఆయనకి దోపుడు సొమ్ము? ఎంత కీడుకు నువ్వు కూడగట్టుకుంటావు నీ పిల్లల కొరకు? దోపుడు. చూడండి, ఈ తల్లిదండ్రులు చేసే పెద్ద పాపం ఏంటంటే, తమ పిల్లల కొరకు వారు కూర్చుకునే ఆ ధనం, అది దేవుని చిత్త ప్రకారమైంది కాదు. కాబట్టి పిల్లలకు ఆశీర్వాదం లేదు. దే విల్ నాట్ ఎంజాయ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఎంత కీడు అనుభవిస్తారంటే చెప్పలేము. అందుకే ఇక్కడ అంటున్నాడు 22వ వచనం, సమూయేలు ప్రవక్త సౌలుతో అంటున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలును బలులర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని ఆలయానికి ₹1,00,000 ఇచ్చినావని చెప్పేసి పోయి వ్యభిచారం చేస్తే నీకు ఏం లాభం ఉంటుంది? దాంతో నీ ₹1,00,000 లేకుంటే ఆలయం నడవదనుకున్నావా? దేవుడు లంచగొండి గాడు. నువ్వు మాట విను అంతే. నువ్వు ₹1,00,000 ఇవ్వకున్నా పర్వాలేదు. మరి ఏ దిక్కునుండి అన్న దేవుడు ఇస్తాడు. నువ్వు ₹1,00,000 ఇస్తున్నా అని చెప్పి నీవు పెత్తనం చెలాయించడానికి వీలు కాదు. యూ హ్యావ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, హ్యావ్ టు ఒబే ద స్క్రిప్చర్స్. నువ్వు ఇవ్వకున్నా పర్వాలేదు. ఇంత గమండిగా ఏ సేవకుడు సేవకురాలు మరి అంటారేమో నాకు తెలియదు. నేనైతే అంటున్నాను, పరిశుద్ధాత్మ బలం వల్ల అంటున్నాను.
నువ్వు ఇచ్చి దేవుని కన్నులు కప్పడానికి వీలు కాదు. నువ్వు ఇవ్వకున్న దేవుని మాట విను. దేవుని ఆలయం కట్టడానికి ఇంత ఇస్తా అంత ఇస్తా అని చాలా మాటలు, పెద్ద మాటలు చెప్తూ మళ్ళీ కనబడరు కూడా వాడు. మీరు నా గురించి కట్టే ఇల్లు ఏ పాటిది? యెషయా 66 మీకు చదివి వినిపిస్తాను. ఈరోజు విధేయతే ఆరాధన, ఒబీడియన్స్ ఇస్ వర్షిప్ అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. యెషయా 66 చూడండి. ఇక్కడ యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇస్తున్నాడు. జాయ్చర్యన్ కాదు ఆజ్ఞ ఇచ్చేది, యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు. గాడ్ ఈస్ కమాండింగ్. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? మీరు నా గురించి భవనాలు కడతారా, మందిరాలు కడతారా? మీరు నా గురించి కట్టే ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. అవి నా వల్ల కలిగిందయ్యా. నాకు ఎంత విశ్వాసం అంటే దేవుడు ఒక్క మాటతో సర్వ ప్రపంచాన్ని, యావత్ యూనివర్స్ అంటే అంతరిక్షాన్ని, ఇవన్నీ నోటి మాటతో సెలవిచ్చినప్పుడు అవన్నీ దాని ప్రకారం అయితే మనకు ఒక మందిరం ఇవ్వడానికి దేవుని పెద్ద కార్యం అది. ఆయన మాట సెలవేయగా దాని ప్రకారం ఆయనని 33వ కీర్తనలో ఉంది. ఆయన నోటి మాట ద్వారా సర్వ ప్రపంచంలో నిర్మాణమైంది. నిర్మాణకుడు ఆయన, శిల్పి ఆయన, ఏదైనా ఇస్తాడు నీకు. ఎందుకు మరి అంతకంటే ముఖ్యము ఆకాశమే ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఇవన్నీ ఆయన హస్తకృత్యం. నువ్వు చేసే పని ఏ పాటిది? నువ్వు ఇస్తే ఆశీర్వదింపబడతావు, కానీ దానికంటే ముఖ్యం ఆ మాట వినడం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు ఎవరిని చూస్తాడు? దీనుడై నలిగిన హృదయం గలవాడై దేవుని మాట విని వణుకుతూ విధేయత చూపెడతాడే వాన్నే దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఏ విధంగా కూడా దేవుని దృష్టిని నీ వైపు నీవు ఆకర్షించుకోలేవు, ఆకట్టుకోలేవు. ఓన్లీ బై ఒబీడియన్స్ యు డ్రా ద అటెన్షన్ ఆఫ్ గాడ్. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని మాటకు నువ్వు విధేయత చూపుతున్నావా? విధేయతే ఆరాధన అని మనం ఈరోజు వాక్యము ధ్యానిస్తున్నాం. ఒబీడియన్స్ ఈజ్ వర్షిప్. హౌ మచ్ ఒబీడియన్స్ యు ఆర్ షోయింగ్ టు గాడ్? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను నా జీవితాన్ని తిరిగి వేసినాను. ఈ వాక్యాన్ని ధ్యానిస్తుంటే అన్నీ ఒకసారి ఇట్లా రీల్లా తిరిగింది. అవును ప్రభా, నువ్వు నాకు ఏది చెప్పినావు నేను అది చేసినాను. యాక్చువల్లీ నేను లోకాన్ని చాలా ప్రేమించినాను. లోకం అంటే చాలా ఇష్టం ఉండింది నాకు. నా ఉద్యోగం అంటే నాకు హుందాతనం ఉండింది, బ్యాంక్. మరి నాకు అన్నీ, నా చదువు 3 MAలు చేసినాను. నాకు చాలా, నా విషయం నాకే చాలా సంతోషంగా ఉండింది. రంగురంగుల ప్రపంచంలో నేను కూడా రంగురంగులుగా బ్రతకాలనుకున్నాను. కానీ ఆ దేవుని ఉద్దేశం కాలేదు. అలా నువ్వు నా చిత్త ప్రకారం నడవాలి, నా మాట వినాలి, వదిలిపెట్టాల్సింది వదిలిపెట్టాలి, హత్తుకోవాల్సింది హత్తుకోవాలని నాకు దేవుడు ఆజ్ఞయించినప్పుడు అలాగే దేవుని మాట విన్నాను. ఇంతవరకు నాకేం కొదవ రాలేదు. బై ఒబేయింగ్ గాడ్ ఐ వాజ్ బ్లెస్డ్. ఇంతే నేను చెప్పగలను. నేను విధేయత చూపినాను, నేను ఆశీర్వదింపబడిన. నా ద్వారా అనేకులు ఆశీర్వదింపబడిన. ఐ బికేమ్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. ఈరోజు మీరందరూ దీవింపబడుతున్నారు. చూడండి, ఒక్క వ్యక్తి దేవునికి విధేయత చూపినప్పుడు ఎంతమంది ఆశీర్వదింపబడతారు. ఒక మత్తయి పాస్టర్ 19 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవునికి విధేయత చూపినాడు. సంపన్న కుటుంబం, వాళ్ళకి ఏం కొదవలేదు. రేచలమ్మకి ఏం కొదవలేదు. ఆస్తిపరులు వారు కేరళలో. పచ్చదనం, ఇట్స్ కాల్డ్ ద గార్డెన్ ఆఫ్ ఇండియా. అంత పచ్చదనాన్ని వదిలిపెట్టి, సంపద అంతా వదిలిపెట్టి, వాళ్లకు రావాల్సిన వాటా వదిలిపెట్టి, అంతా వదిలిపెట్టి బైబిల్ పట్టుకొని విధేయత చూపెట్టినారు. కేరళ, గార్డెన్ ఆఫ్ ఇండియా, గాడ్స్ ఓన్ కంట్రీ వదిలిపెట్టి ఇక్కడ ఎండిన భూమిలో వచ్చినారు. వాళ్ళు హైదర్గూడలో, నిజామాబాద్లో పల్లె పల్లెకు తిరిగి దేవుని వాక్యం అందించినారు. ఎన్నో సంఘాలు స్థాపించినారు. దేవునికి విధేయత చూపినారు. కోకొల్లలుగా ఆశీర్వదింపబడినారు. లండన్ జూమ్లో మాట్లాడినానంటే నాకే ఆశ్చర్యం. భూదిగంతముల వరకు నేను నిన్ను నీ సంతానం ద్వారా ఆశీర్వాదము ప్రజలకు అనుగ్రహిస్తాననే వాగ్దానం అబ్రహాము విధేయత చూపినప్పుడు భూజనములందరూ నీ సంతానం ద్వారా ఆశీర్వదింపబడతారు. ఆ మాట జ్ఞాపకం వస్తుంది. ఒక్కరు విధేయత చూపినప్పుడు మరి దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు చూడండి. జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము చూపిన విధేయత. యెహోవా అంటున్నాడు, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళము. చూడండి, పచ్చని దేశం, చక్కగా ఉన్నాడు. కంఫర్టబుల్ జోన్ నుండి వెళ్ళాలంటే ఎంత కష్టం అండి, ఎంత డిస్లొకేషన్. ఇది మంచి కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఒక ట్రాన్స్ఫర్ వస్తే ఎలా ఉంటుంది? అబ్రహాంకి అలాగే వచ్చింది ట్రాన్స్ఫర్, ఆర్డర్ వచ్చేసింది.
నువ్వు వెళ్ళు, ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళు, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదంగా ఉండు, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించి వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాంతో అనగా, భూమి యొక్క సమస్త వంశములు నీ సంతానం మూలంగా నేను ఆశీర్వదిస్తానంటే నాకు అదే గుర్తొచ్చింది. ఒక విధేయత చూపి ఒక దైవజనుడు తన సంతానం మూలాన ఎంత ఆశీర్వాదాలు భూప్రపంచానికి. ఇప్పుడు ఉదయకాల ఆరాధనలో కూడా కువైట్ నుండి, యునైటెడ్ స్టేట్స్ నుండి, ఇజ్రాయెల్ నుండి కూడా వారు ఉదయకాల ఆరాధనకు అంటే నేను జూమ్ ద్వారా వివిధ దేశాలకు దేవుని వాక్యం అందిస్తున్నాను. దేవుని వాక్యము నిరర్ధకము కాదు. హల్లెలూయా. గాడ్స్ వర్డ్ నెవర్ బికమ్స్ ఇన్వాలిడ్. కనుక విధేయతలోనే మనకు ఆశీర్వాదం ఉన్నదనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్న. విధేయతే ఆరాధన. నువ్వు ఏ సంగతుల్లో అవిధేయత చూపెడుతున్నావు ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. వాట్ ఆర్ ద ఏరియాస్ యు ఆర్ షోయింగ్ డిజొబీడియన్స్ టు గాడ్, బట్ సింగింగ్ వెరీ వెల్, బట్ షౌటింగ్ వెరీ వెల్, లీడింగ్ వెరీ వెల్. అవును, ఇంత బాగా నడిపిస్తున్నాడండి. ప్రజలంటే సరిపోదు, నిన్ను నీవు అంతఃకరణం అంటారంటే లుకింగ్ ఇన్వర్డ్. హౌ ఆర్ యు రైట్ బిఫోర్ గాడ్? ఆర్ యు ఒబేయింగ్ గాడ్? దేవునికి విధేయత చూపుతున్నావు. ఎంతోమంది మనుషులను కప్పవచ్చు, మనం కన్నులు కప్పవచ్చు. వీ కెనాట్ క్లోజ్ గాడ్స్ ఐస్. ఆయన అన్నీ చూస్తాడు. చూచుచున్న దేవుడు అని పెట్టింది కదా హాగర్ ఆయనకు పేరు. చూచుచున్న దేవుడు నీవి, నన్ను చూస్తాడు. నేను సరిగ్గా ఉండాలి, ఇంతమందిని నడిపిస్తున్నాను. ఐ కాంట్ బిహేవ్ యాజ్ ఐ లైక్. I should be very careful about my character, about my conduct. It's not easy to hold this. This is double-edged sword. ఇది రెండు అంచులు గల ఖడ్గం. ఇది పట్టుకొని నాటకాలు ఆడొద్దు. సేవకులారా వినండి నా మాట. ఇది పట్టుకొని నాటకాలు ఆడితే దీని మీదనే పడతావు. సౌలు దేని మీద పడి ప్రాణాలు ఇడిచినాడు తెలుసు కదా. తన కత్తి మీద తాను పడ్డాడు ప్రాణం వదిలి. చాలా అల్లటప్పగా అనుకుంటాం దైవ కార్యం, దేవుని సేవ, మాటలు, ప్రసంగాలంటే. కాదు, ఒక్క వాక్యం చెప్పాలంటే సిద్ధపాటు ఉండాలా. మొట్టమొదటి నువ్వు అనుకరిస్తున్నావా? ఆర్ యూ ఒబేయింగ్ ద స్క్రిప్చర్? ఈరోజు నేను విధేయత గురించి చెప్పాలంటే నేను మొట్టమొదటి దేవుని వాక్యం అని అద్దంలో చూసుకోవాలి. నేను విధేయత చూపుతున్నానా? నువ్వు చెప్పినవన్నీ వింటున్నానయ్యా, నా తప్పు ఉంటే క్షమించు, నన్ను కడుగు నీ రక్తం ద్వారా. తెలిసి తెలియక ఏదైనా తప్పు ఉంటే క్షమించు. నీ వాక్యం చెప్పడానికి నాకు యోగ్యత ఉందా? నీ కార్యాలు చేయడానికి పవిత్రత ఉందా? అవును. గాడ్ నీడ్స్ ఎ క్లీన్ వెసల్. యజమానుని చేతిలో అర్హమైన పాత్రకు ఉందా. అందుకే ఆలయంలో ఆలయ కార్యం చేసేవాడు పవిత్రంగా ఉండాలి. పూజ చేసేవాడు ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. పాట పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నడిపిస్తున్నావు, వాయిద్యాలు వాయిస్తున్నావు, దేవునికి ఆరాధన చేస్తున్నావు, ఆరాధన దినం వచ్చినావు, సిద్ధపాటుతో వచ్చావా? ప్రభు బలలో పాల్పొందుతూ సిద్ధపాటుతో ఉన్నావు. అన్నిటికీ సిద్ధపాటే. సీఎంను కలవడానికి పోతానికి అమ్మో ఈ టై కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, అది చేసుకోవాలి, అది చేసుకో, అట్లా పోవాలి, ఇట్లా పోవాలి, ముందే పోవాలి. అమ్మో సీఎం ముందే పోవాలి. లేట్ పోతే ఊరుకుంటారా? నీకు ఉన్నదా ఇంటర్వ్యూ అక్కడ? కానీ దేవదేవ సన్నిధి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అద్వితీయుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించేవాడు, అమరత్వం గలవాడు, శ్రీమంతుడు, ప్రభువు అన్నిటి. ఆ సన్నిధికి మనం వచ్చినప్పుడు విధేయత గల మనసు ఉందా? ఆ విధేయతనే ఉంటే, అవిధేయత ఉంటే క్షమించు నాయన. ఐ హ్యావ్ టు ఒబే ఇన్ ఎవ్రీథింగ్. నా సంగతి నేను ఆలోచించినామంట. కొన్ని వదిలిపెట్టమన్నాడు దేవుడు. అయ్యో దేవా, అది ఎట్లా వదిలిపెట్టాలి? నాకేమో చాలా చక్కగా కనబడాలని ఎంతో చాలా చిన్ననాటి నుండి వచ్చే మరి ఆ కోరిక. మా ఇంట్లో మరి భక్తిగల కుటుంబంలో పుట్టి అసలు ఎందుకు ఈ భక్తిగల కుటుంబంలో పుట్టాను నేను? ఎప్పుడు వీళ్ళు చాలా సింపుల్గా ఉండమంటారు, నాకేమో అన్నీ చక్కగా ఉండాలని ఆశ. కానీ దేవుడు నేను సేవకు పిలుచుకున్నప్పుడు మరి నాకు కొన్ని ఆదేశాలు ఇచ్చినాడు. నేను అటగే మరి ఉండడానికి నేను నిర్ణయించుకున్నాను. ఐ వాంటెడ్ టు ఒబే గాడ్. తర్వాత ఉద్యోగం వదిలిపెట్టమంటే కూడా అదే చిన్న పని కాదు కదా. మంచి ఉద్యోగం వదిలిపెట్టడం దేవుని కార్యం కొరకు, దానికి విధేయత చూపింది. ఏదంటాడో అది చేయడానికి సిద్ధంగా ఉండడం. ఇప్పుడు ఎంత ఆశీర్వాదం, ఎంత ఆశీర్వాదం. గాడ్ బ్లెసెస్ ద ఒబీడియంట్ పీపుల్. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడెక్కడ నువ్వు అవిధేయత చూపుతున్నావు, దేవుని వాక్యానికి విరుద్ధంగా నీ ప్రవర్తన ఉంటే ఈరోజే మారిపోవాలి. మారు మనసు నీకు కావాలి. ప్రేమతో చెప్తున్నాను, ఆత్మీయ తల్లిగా, మీ కాపరిగా, మేము నడిపించే నాయకురాలుగా, ఒబే గాడ్, ఒబే గాడ్, ఒబే గాడ్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన విధేయతనే
ఆరాధన అనేది. ఒబీడియన్స్ ఇస్ వర్షిపింగ్ గాడ్. అవును ప్రభువా, అబ్రహాము విధేయత చూపినాడు, నిన్ను ఆరాధించినాడు. ఆరాధనలో ఎంత శక్తి. మేము నీ వాక్యానికి విధేయత చూపి నీ మాట విని మేము ప్రార్థన చేయడం, పాటలు పాడడం, ఆరాధనలో నడిపియం, వాద్యాలు వాయించడం, దేవునికి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎంత ఇంపుగా ఉంటుంది నాయన. తండ్రి, బలులు అర్పించడం కంటే, క్రొవ్విన పొటేల్ను అర్పించడం కంటే ఆయన మాట వినుట శ్రేష్టమని పరిశుద్ధ గ్రంథంలో ఆయన నీకు స్తోత్రం. సౌలును ఎంత హెచ్చించినావు, రాజుగాని ఇశ్రాయేలుకు రాజుగా చేసినావు. ఆయనను పరసొమ్ము ఆశించి దేవునికి అవిధేయత చూపి ప్రభువా ఈ దురాశకు లొంగి ఆ కిరీటం పోగొట్టుకున్నాడు, ప్రాణాలు కోల్పోయినాడు. అవిధేయత చూపుతూ దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ దేవుని చేత అభిషేకింపబడిన దావీదును ద్వేషిస్తూ, చూడండి దేవుని దృష్టిలో ఆ హృదయం ఎంత దిగజారిపోయిందో. హత్య చేయాలనుకున్నాడు, తానే తన కత్తి మీద పడి మరణానికి గురైనాడు. కాబట్టి చాలా ప్రతి అడుగు కూడా మేము నీ చిత్త ప్రకారం వేయడానికి, నీ మాట వినడానికి, దీవింపబడడానికి సహాయం దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు,
2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.